హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ కార్తీక పురాణ వీడియో అయితే మంచిగా అయితే చూస్తున్నారండి. కామెంట్స్ కూడా మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి. నాకు చాలా ఆనందం అయితే కలిగిందండి. మా అమ్మగారి కోరికండి, యూట్యూబ్ అనేది ఎలాగూ పెట్టాము కదా అనేసి యూట్యూబ్లో ఇలా కార్తీక పురాణం అనేది మనం చదవడం వల్ల చదివిన వారికి కానీ, విన్న వారికి కానీ, చెప్పిన వారికి కానీ కార్తీక పూజలు, దీపారాధన, స్నాన ఫలితం ఎనలేని పుణ్యఫలాన్ని ఇస్తుందని మా అమ్మగారైతే ఇలా చెప్పమని చెప్పినందువల్ల మా అమ్మవారి ఇష్టం కోసం అయితే చెప్తున్నానండి. నేను ఇందులో ఏదైనా తప్పులు పొరపాట్లు ఉంటే మీరు నన్ను క్షమించాలి. మనస్పూర్వకంగా క్షమాపణ అయితే కోరుకుంటున్నాను. ఈ కార్తీక పురాణం అనేది తెలియజేసే వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళైతే ఉన్నారు. ఆ పుణ్యమూర్తులకు అందరికీ మీ పాదాలకి నా నమస్కారాలు అయితే తెలియజేస్తున్నాను. ఇక ఆ పరమేశ్వరుడు మా అమ్మ గుండా ఇలా అయితే నాకు చెప్పమని ఒక ఇది అని అనుకొని ఒక ఆజ్ఞ అని మా అమ్మ సంతోషం కోసం అయితే నేను ఇలా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరికీ కూడా ఈ కార్తీక మాస పుణ్యఫలం అనేది ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఇది కార్తీక పౌర్ణమి రోజు వీడియో. ఇది మా ఇంట్లో మా బావగారు పిల్లలు పూజ చేశారు. ఇక దేవాలయానికి వెళ్ళి నేనైతే దీపం అనేది వెలిగించుకొచ్చాను. మన చాగంటి కోటీశ్వరరావు గారు అనేది ఎంతో మంచిగా అనేది మనకి మంచి విషయాలు అనేది తెలియచేస్తున్నారు కదా. ఇంట్లో ఆడవారే కాదు, మగవారు కూడా దీపం అనేది ఈ సంవత్సరం రోజులు అంతా కూడా మనం ఎప్పుడైనా మనకి ఆటంకాలు అనేది వచ్చిన రోజులు, మనం దీపం పెట్టలేని రోజులు కూడా ఈ కార్తీక మాసంలో 365 వత్తులు దీపం అనేది ఇంటి యజమాని చేత పెట్టించడం మంచిది అనేసి, అలాగే స్వామివారు చెప్పినట్లయితే పూజ అయితే చేసుకున్నాము. కార్తీక పౌర్ణమి రోజు ఈ 365 వత్తులు దీపం అనేది వెలిగించడానికి మనకి వీలవని విధముగా అయినా సరే ఏదైనా ఆటంకములు వచ్చి వెలిగించలేకపోయినా మిగిలిన కార్తీక సోమవారాల్లో కూడా ఈ దీపం అనేది వెలిగించుకుంటే మనకి తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ తొలగిపోయి మనకి ఎంతో పుణ్యఫలం అనేది ప్రసాదిస్తారు ఆ పార్వతీ పరమేశ్వరులు. కార్తీక మాస పుణ్యం అయితే మనకి లభిస్తుంది. ఇక మందరుడు పురాణ మహిమ అనేది తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పువ్వులతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసిన అంత ఫలము కలుగును. విష్ణార్చనాంతరము పురాణ పఠనము చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠానికి పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేస్తూ అక్కడనే భోజనము అనేది భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ వారి జాతి వాని సాంగత్యము వలన స్నాన జప దీపారాధనకు ఆచారాలను పాటించక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడు అయినను తీయే ప్రత్యక్ష దైవమని విసుగు చెందక తనకి సకల సౌకర్యములతో సేవ చేయుచు పతి వ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడుగా పనిచేయుచున్నాడు. ఇల్లు గడవక ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పూట గడవక దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారుల్ని బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడిపోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి తన దగ్గర ఉన్న ధనమును అపహరించవలెను అనుకొనెను. అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి వారిద్దరూ చంపి ధనమును మూట కట్టుకొని పోయెను. ఆ సమీపమందున ఒక గృహము నుండి ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడి చంపెను.
కిరాతకుణ్ణి దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకునికి కొట్టియుండుట వలన ఆ దెబ్బలకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున నలుగురు 4 విధముల హత్యల చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తమును కక్కుచు బాధపడుతుంటిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చినారు. ఆ వచ్చిన ఋషిని గౌరవించి ఆహ్వానించి స్వామివారికి సకల పూజలు అనేది పూజలు చేసి, స్వామిని, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు, నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నాను కనుక నాకు మోక్ష మార్గమును ప్రసాదించుమని బ్రతిమిలాడుకొనెను. ఆమె వినయమును విజేతను ఆమెను చూసి ఆ ఋషి సంతసించి చాలా సంతోషించారు. అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా చేసుకోకుండా ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుతారు. నేను చమురును తీసుకువచ్చెదను, నీవు ప్రమిదలను వత్తెనలను తీసుకొని రావలేను అని దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వంతు కనుక అని చెప్పిన స్వామి. అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి వేసి 2 వత్తులు చేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలలో పోసి దీపారాధన చేసెను. అటు తర్వాత ఇంటికి వచ్చి తనకు కనిపించిన వాళ్ళందరికీ ఈరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని పిలిచెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కనుక ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వల్ల కొంచెము దోషము అనేది వచ్చినది. మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి యమభటులు. అక్కడ నరకమందు తన భర్తను చూసి తన భర్తతో పాటు మరి 3 కూడా బాధపడుచున్నారు. తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ఈ 3 ఈ నరక బాధలు పడుతున్నారు కదా, నా యందు దయ ఉంచి వారిని వదిలిపెట్టమని ప్రాధేయపడెను. అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యములు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడు అయినను అతడు కూడా ధనముకు ఆశపడి ప్రాణహితుణ్ణి చంపి ధనము అపహరించెను. 3వ వాడు కూడా వ్యాగ్యము. 4వ వాడు కూడా పుణ్యము. ద్రవిడ దేశమున బ్రాహ్మణుడు అయి జన్మించినను అనేక అత్యాచారముల చేసి 12 రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ 4 నరక బాధలు పడుచున్నారు అని వారు చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన 3 కూడా ఉద్ధరింపుమని ప్రార్థించగా అందులకు ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును, వ్యాగ్యమునకు ప్రమిద చేసిన ఫలము, కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారబోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందులకు ఆమె అట్లే దారబోసెను. ఆ 4 ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాస పురాణమున వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి. ఈ కార్తీక మాసంలో శివాలయమును కానీ విష్ణాలయమును కానీ మనం చేసే దీపారాధన అనేది మనకి ఎంత పుణ్యఫలం అనేది ఇస్తుందో
వశిష్ఠుల వారు మనకి తెలియజేశారు. ఇక మరొక అధ్యాయంలో వెళ్దాము.